Hi Sumant. Hi, sir. So first of all, congratulations Thank you, sir. for your select. Yeah, sir. So what are the companies you got selected? So I'm selected at Deloitte and as well as Infor, sir. Deloitte as well as Infor. Yeah, sir. So how you are feeling now? Feeling very good, sir. The day one you came and you asked me, sir, I will Yeah. get a job. Yeah, sir. So I said definitely perform well. Definitely the results would be Yeah, very sir. positive. You said that if you get in mark, You are going automatically to... you'll get the job. Yes. So your batch number? 101, sir. Oh, 101. Many people got selected from 101 recently, right? Yeah, sir. So what are the companies your friends got selected? So they selected at Computershare, Hmm. FactSet, Okay. Deloitte, Infor, Okay. right, sir. And Cotiviti. Cotiviti. Yes. Yes, sir. Even Genpact also. Few Yeah, people sir. recently. Good man, good. So మీ బ్యాచ్ అంతా వన్ బై వన్ అందరూ సెలెక్ట్ అవుతున్నారు. Yes, sir. సో వేర్ యు ఆర్ ఫ్రమ్ యాక్చువల్లీ? యాక్చువల్లీ ఆంధ్ర, సార్ నాది. ఓకే. ఎక్కడ ఆంధ్ర? ఆంధ్రాలో తెనాలి. ఓ, తెనాలి నుంచి వచ్చారా? కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్లోనే. ఓకే ఓకే ఓకే. ఎక్కడ కాలేజ్ మీది? అది సిఎంఆర్ కాలేజ్, సార్. ఓకే, ఎంబీ మాస్టర్స్. మాస్టర్స్. ఓకే ఓకే. సిఎంఆర్ లో మేడ్చల్. ఎంబీఏ కంప్లీట్ చేశారు. మేడ్చల్. మేడ్చల్. గ్రాడ్యుయేషన్ ఎక్కడ? ఇక్కడ సికింద్రాబాద్, సార్. విజ్ఞాన్ కాలేజ్. విజ్ఞాన్ కాలేజ్ లో చేశారు. ఓకే. ఎలా తెలిసింది ఎస్వి ప్రొఫెషనల్ గురించి? అంటే మా డిగ్రీ ఫ్రెండ్ ఉన్నాడు, సార్, సుబ్రహ్మణ్యం. Okay. ఆయన ఇక్కడ 97th బ్యాచ్. ఓకే, సుబ్రహ్మణ్యం. సో ఇక ఆయన అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యిండు. Hmm. సో జాయిన్ అయ్యి జాబ్ వచ్చింది ఆయనకి. ఏ కంపెనీ జాబ్? కాగ్నిజెంట్ లో. కాగ్నిజెంట్ లో చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ 83rd బ్యాచ్. ఓకే ఓకే. ఆమెకి వెల్స్ ఫార్గల్ వచ్చింది. ఎస్ ఎస్. సో ఇవన్నీ చెప్పిండు. సో నేను ఇక డైరెక్ట్ డెమో వినకుండా డైరెక్ట్ జాయిన్ డెమో కూడా వినలేదు. ఇంకా నైస్ నైస్ నైస్. సేమ్ ఆయన చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎక్కువ అంటే ఏంటి అంటే నీకు బాగా అంటే మోటివేట్ చేసిన థింగ్స్ ఏంటి ఎస్వి ప్రొఫెషనల్? అంటే కాలేజ్ లో జస్ట్ ఇది ఇట్లా చదువుకోండి, ఎగ్జామ్ లో ఇది వస్తుంది, జస్ట్ ఇంత ఇట్లా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి వదిలేస్తారు మా మీద. ఇక్కడ మీరైతే డీటెయిల్డ్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాలెన్స్ షీట్ లో కూడా ఏ ఐటమ్ ఎందుకు వస్తుంది, ఇట్ సైడ్ ఎందుకు, రీజన్స్ తో పాటు అట్లా ఓకే ఎక్స్ప్లెయిన్ 45 కాకుండా మొత్తం క్లియర్ గా అర్థమయ్యేలాగా లాజిక్ వైజ్ గా. ఇక్కడికి రాకముందు నాకు అకౌంటింగ్ ఈక్వేషన్ కూడా తెలుసు. ఇప్పుడు ఫైనాన్స్ లో కూడా ఇన్ డెప్త్ గా. సార్. నైస్. సో ఇంకా అప్కమింగ్ స్టూడెంట్స్ కి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? పిల్లలకి ఏదన్నా చెప్పాలనుకుంటే మీ జూనియర్స్ కి. అదే ఎంఎన్సీలో కెరియర్ స్టార్ట్ ఉంటే ఇక్కడ టైం వేస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్ ఇక్కడ జాయిన్ అయిపోయి 2 months సిన్సియర్ గా రెగ్యులర్ గా వచ్చి నోట్స్ మెయింటైన్ చేసి ఇట్లా మార్క్ లో మంచిగా పర్ఫామ్ చేస్తే మంచిగా ఎంఎన్సీలో జాబ్ వచ్చేస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకే ఓకే. గుడ్ గుడ్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.